మంచి పనులు చేసినంత మాత్రాన మన పాపాలు పరిహరించబడవు. ఏమనుకుంటున్నారంటే నాడు దానాలు, ధర్మాలు, పుణ్యకార్యాలు ఏవో చేసేసినంత మాత్రాన పాపాలు పరిహరించబడతాయి అంటే పొరపాటు. మన మనస్సు మారాలి. హల్లెలూయా. హృదయం శుద్ధి చేసుకోవాలి. అన్నదానం, గోదానం, వస్త్రదానం, భూదానం, అవయవదానం, రక్తదానం, ఎన్ని దానాలు మనం చేసినా పాపం పరిహరించబడదు. మరి చెయ్యొద్దా? చెయ్యాలి. అన్ని గ్రంథాలు అవే చెప్తున్నాయి. చెయ్యాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాడి ఆపదలో ఉంటే వాడిని ఆదుకోవాలి. ఆకలితో ఉంటే అన్నం పెట్టాలి. దాహంగా ఉంటే వాడికి దప్పికి నీళ్ళు ఇవ్వాలి. అన్ని చెప్తున్నాం, అన్ని చెయ్యాలి. కానీ పాపం పరిహరించబడాలంటే వీటన్నిటి ద్వారా మానవుని పాపాలు మాత్రం పరిహరించబడవు. కాబట్టే యేసయ్య ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నా రక్తము చేత మీ పాపాలు కడుక్కొని, మీ తలంపులు కడుక్కొని సరిచేసుకుని ఇక నువ్వు పాపము చేయకుండా మారు మనస్సు పొంది మంచి శుద్ధ హృదయం కలిగి పరిశుద్ధులుగా మీరు జీవించాలనే